హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మజ్జిగ పెసర పునుకుల్ని చూపిస్తున్నానండి. మనం మినపప్పుతోటి ఆవడలు తయారు చేసుకుంటాం కదండి, అవి ఎంత రుచిగా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయండి. చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే కమ్మటి రుచిగా ఉంటాయండి. ముందుగా పెసరపప్పుని 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మజ్జిగ మిశ్రమాన్ని తయారు చేయడం కోసం 2 కప్పుల కమ్మటి పెరుగుని తీసుకోవాలండి. అలాగే 2 కప్పుల నీళ్ళని వేసుకుని రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఎటువంటి గెడ్డలు లేకుండా బాగా చిలికి పెట్టుకోవాలి. మజ్జిగ మిశ్రమం ఈ విధంగా ఉండాలండి. పోపు కోసం లోకి నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ, కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఇలా వేగిన పోపుని మజ్జిగ మిశ్రమంలోకి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. మజ్జిగ మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పుని గ్రైండర్లో అయినా మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చండి. మిక్సీలో అయితే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. నీళ్ళేమీ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, అల్లం పచ్చిమిర్చి ముద్దని వేసుకుని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని డీప్ ఫ్రైకి తగినట్లుగా నూనె పెట్టుకుని నూనె బాగా కాగిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ పునుకులని వేసుకోవాలి. ఈ విధంగా వేగిన పునుకులని మజ్జిగ మిశ్రమంలోకి వేసుకోవాలండి. మిగిలిన పిండితోటి కూడా ఇదే విధంగా వేపి తీసుకోవాలి. 1 గంట సేపు నానబెట్టుకున్నట్లయితే మజ్జిగ మిశ్రమాన్ని పునుకులు పీల్చుకుని చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా అయినా నైట్ డిన్నర్గా అయినా ఎలాగైనా తినచ్చు. చాలా బాగుంటాయండి. కడుపుకి హాయిగా, నోటికి రుచిగా, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. పెరుగు కమ్మటిది తీసుకోవాలండి. పుల్లటిది తీసుకున్నట్లయితే పునుగులు వేసిన తర్వాత మరి కొంచెం పులుపెక్కుతాయండి. అందువల్ల కమ్మటి పెరుగుని తీసుకుని పునుగులను వేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారు కదండి, ఎంతో సులభంగా మజ్జిగ పెసర పునుగుల్ని ఏ విధంగా తయారు చేశామో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.